ఇంకొక విషయాన్ని మేము ముందుకు తీసుకోవాలనుకుంటాను. ఇంతకుముందు రాజకీయాలు చేస్తే రాజకీయాల్లో గెలవాలంటే స్పోర్ట్గా తీసుకునేది. నేను గెలవాలని గీ పని చేస్తా, గీ పని చేస్తా, గీ పని చేస్తా, మేము గెలిస్తే గీ పని చేస్తాం, గీ పని చేస్తాం అని చెప్పేసి స్పోర్టర్గా తీసుకునేది. కానీ ఈరోజు అలాంటి వ్యవస్థ లేకుండా పోయింది. సంబంధించి ఒక వార్త ఇచ్చిండ్రు, అది మన తెలంగాణలో ఇచ్చారు. గెలుపు రాజకీయాల్లో సానుభూతి సయ్యాట, గెలుపు రాజకీయాలలో సానుభూతి సయ్యాట అని చెప్పేసి ఒకటి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎక్కడ ఎన్నిక జరిగినా రాజకీయ పార్టీలు పోటీని స్పోర్టివ్గా తీసుకోవడం మానేసినాయి. అవతల పక్షాన్ని ఓడించడమే గెలవాలన్న పట్టుదల. ఏమన్నా చేయండి, ఎన్ని మాటలన్నా మాట్లాడరు, ఎన్ని అబద్ధాలన్నా ఆడురు, ఏమన్నా చేయరు, కానీ పక్కనే మనం ఓడియాలి, వాళ్ళ వ్యక్తిగత విషయాలకు కూడా పోవాలి, వాళ్ళని ఓడియాలి అనే పట్టుదల ఉన్నది తప్ప మేము ఈ పని చేస్తామని స్పోర్ట్స్ ఇక్కడ చేస్తూ ఉన్నారా? ఇప్పుడు ఊళ్ళలో వ్యవస్థ అట్నే తయారవుతుంది. మేము గెలవాలి, ఎందుకు గెలవాలి? నేను నువ్వెందుకు గెలవాలో ప్రజలకు చెప్తానవా? ఎన్ని కోట్లను ఖర్చు పెడతామంటారు తప్ప నిజంగా మీకు ఈ పని చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారా? ఇది లేదు. విమర్శలు ఒకరికొకరు విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఇంకోటి సానుభూతి ఇక్కడ పనిచేస్తుందా అనే సందర్భానికి వస్తే, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక 6-7 దిక్కులలో ఇలాంటి ఎలక్షన్ జరిగింది. కానీ ఇక్కడ తారుమారని ఇక మనకు ఇక్కడ మనకు జూబ్లీహిల్స్ సంబంధించి 2 వారాలలో ఎలక్షన్ జరిగేటువంటి ఆస్కారం ఉన్నది. ఆ ఎలక్షన్లలో వాళ్ళు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూసుకుందాం. ఇది ఇప్పుడు మనకు ఎల్లలా కనిపిస్తుంది. విమర్శించి అవతలి పక్షం వారిని అవమానించే విధంగా మాట్లాడడం, ప్రకటనలు చేయడం పరిపాటి అయిపోయింది. ఆ పక్షం ఈ పక్షం అనే తేడా లేకుండా పార్టీలు ఇప్పుడు ఇట్లనే తయారైనాయి. ఇక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే పోటీ పడి వ్యక్తిగత విమర్శలకు అవతల వ్యక్తిత్వ అసహనానికి కూడా వెనుకాడిన పరిస్థితి ఏర్పడ్డది. సరిగ్గా 2 వారాల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు పట్టుదలగా పనిచేయడానికి కారణాలు ఉన్నాయి. వాటి గురించి చర్చించే ముందు ప్రత్యర్థులు శత్రువులుగా మారి పోటీ పడుతున్న తరుణంలో ప్రజలలో సానుభూతి అనే అంశం అంతగా ప్రభావితం చేయటువంటి సందర్భాలు లేవు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 8 నియోజకవర్గాలలో వివిధ కారణాల చేత ఉప ఎన్నికలు జరిగినాయి. వీటిలో జనం భిన్నమైన ఫలితాలను ఆడిచ్చినాయి. ఈ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆడ ఏర్పడేటువంటి కొన్ని అనివార్య కారణాలు ఏర్పడేటువంటి ఎలక్షన్లలో వాళ్ళ తీర్పులు మాత్రం భిన్నంగానే ఇచ్చిర్రు. అదొకసారి మనం చూసుకుందాం. ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణఖేడ్లో అట్నే వింతగైంది. ఖమ్మం జిల్లా పాలేరులో కూడా ఉప ఎన్నికలు జరిగినాయి. నారాయణఖేడ్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ గెలిచింది. అట్లాగే పాలేరులో కూడా కాంగ్రెస్ అనే స్థానంలోనే బీఆర్ఎస్ అనే గెలిచింది. సానుభూతి పనిచేయలేదు. మాజీ మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి మృతి చెందిన కారణంగా జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోయి బీఆర్ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికై మంత్రి అయిన 2019 లోక్సభకు ఎన్నికైన కారణంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోతే అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే ఇక్కడ సానుభూతి పనిచేస్తుందా పనిచేయదా ఆలోచన చేయాల్సిన సందర్భం ఉన్నది. సానుభూతి ఇక్కడ పనిచేసిన సందర్భాలు అనిపిస్తారు. ఏదైనా వీళ్ళు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప నిజంగా ప్రజలకు ఏమిస్తారు అనేది ఆలోచన లేదు. వీళ్ళు మేము గెలవాలి, మొత్తం మీద మేము గెలవాలి 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 గెలిచేవి చేస్తారా నాయన అంటే ఈ ప్రజలకు చెప్పేది లేదు. మా పార్టీ గెలవాలా, మా పార్టీ గెలవాలా, మీ పార్టీ గెలవాలి. మరి ప్రజలను గెలిపించడానికి మీరేం చేస్తూ ఉన్నారు? ప్రజలను వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తామని ఆలోచన చేస్తానరా? లేదు. ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతాం కానీ మేము గెలవాలి, ఎన్ని కోట్లను ఖర్చు పెడతాం కానీ మేము గెలవాలి అని ఆతృతలోనే ఉన్నారు. ఏం జరుగుతుందో ఇక్కడ మనం ఆలోచన చేయొచ్చు. ఇక ప్రజా తీర్పు అనేది అతి తొందరలోనే వెలువడే ఆస్కారం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కూడా పార్టీని అంత స్పోర్టివ్గా తీసుకోండి. ఇప్పుడు ఒకరి మీద ఒకరు ద్వేషాలకు పోకుండా నిజంగా స్పోర్టివ్గా తీసుకోండి. ఇంత గతంలో రాజకీయాలన్నీ ఎంత విలువగుండే, ఏం కథగుండే, ఎంత ముచ్చటగుండే. ఊళ్ళల్లో ఎలక్షన్ అంటే ఒకరికొకరు స్పోర్టివ్గా తీసుకొని తర్వాత వీళ్ళు కలిసిపోయి అక్కడ అభివృద్ధి కోసం ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు పోయి ఒకరి మీద ఒకరు వ్యక్తిగత శత్రుత్వాలు పెంచుకుంటారు తప్పే నిజంగా ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రజలారా మీరు కూడా ఆలోచించండి. మీరు గెలవడానికి కోసం ఏం చేస్తారు? ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో 56 మంది వరకు ఇప్పుడు బరిలో నిలబడ్డారు. చర్చ అంతా
టీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్యన జరుగుతుంది తప్ప మరి మిగతా పార్టీల నాయకులు ఉన్నారు, ఇండిపెండెంట్ నాయకులు ఉన్నారు, వాళ్ళు ప్రజల కోసం ఏదో సేవ చేయడానికి వస్తారని చెప్పేసి వాళ్ళ గురించి ఎవరన్నా ఏ పేపర్ కానీ ఏమన్నా కానీ ఆలోచన చేస్తుందా? అంటే ఈ పార్టీలు పేపర్లు కూడా ఇదే విధంగా తయారైంది, వీళ్ళని మోయడం తయారైంది తప్ప నిజంగా ఓ మంచోడు ఉంటే ఆయన గురించి మనం ప్రచారం చేద్దాం, ప్రజలకు ఉపయోగపడతాడు, వీళ్ళ ఎజెండా గిదాట వీళ్ళ ఎజెండా గిదాట వీళ్ళ ఎజెండా గిదాట అని చెప్పేసి చెప్పడానికి ఆతృత చూపుతానే. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయన వచ్చి ప్రచారం చేసిండు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వీళ్ళు వచ్చి ప్రచారం చేసిండు అని చెప్పి చెప్తా ఉన్నారు తప్ప ఇక ఏం జరుగుతుందో బీజేపీ పార్టీ నుంచి అని చెప్పి చెప్తారు తప్ప నిజంగా ప్రజలకు ఏం చేస్తారని ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి మీకు గుర్తు చేస్తా ఉన్నాను.